Hello viewers, morning. Welcome to LOkesh YouTube channel. So guys, మీరు గన మీ యొక్క మీకు మీరు వర్క్ చేసే ప్లేస్ కానీ లేదంటే మీరు ఒక బిజినెస్ కానీ ఏవైనా మీరు మార్కెట్లో ప్రోడక్ట్స్ని కామర్స్లో మీరు సేల్ చేయడం కానీ జరిగినట్లయితే ఒక ప్రోడక్ట్ మనకు అమెజాన్లో ఆర్డర్ వచ్చి ఉంటుంది. ఆ ఆర్డర్ నెంబర్ ఐడి అనేది జనరేట్ అయి ఉంటుంది. ఆ ఐడి జనరేట్ అయింది కాబట్టి ఆ ఐడి మనం జనరేట్ చేసిన తర్వాత అది క్యాన్సిల్ చేశారా లేకుంటే అది పికప్ చేశారా అనేది ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలనేది ఈరోజు మీకు చూపిస్తాను. మీకు అమెజాన్ ఇన్వాయిస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. దాంట్లో అదే విధంగా జనరేట్ అయిన ఐడి ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. సో లైక్ ఏంటి, ఆ యొక్క ఇన్వాయిస్ పార్సల్ అనేది పిక్ అయిందా, పిక్ అవ్వలేదా, ఓకే, లేదంటే క్యాన్సిల్ అయిందా అనేది కూడా నీకు ఈరోజు మీకు చూపిస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్. ఓకే, ఫస్ట్ ఇన్వాయిస్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఓకే, కామర్స్లో మనం ప్రోడక్ట్స్ కానీ మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటే మనకు అమెజాన్ ఇన్వాయిస్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఇక్కడ కంపల్సరీగా బార్ కోడ్ అనేది కంపల్సరీ జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది చూడండి. ఈ ఐడి ఏదైతే ఉందో ఈ ఐడిని మనం ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాం. ఓకే, సో అలాగే కిందికి వస్తే మీ ప్రోడక్ట్ సంబంధించి మళ్ళీ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ నెంబర్ తీసుకుంటాను. ఇది Ctrl+C కాపీ చేసుకొని, సో నేను అమెజాన్ మనకు ఒక పోర్టల్ ఉంటుందండి, ఆ పోర్టల్లోకి వెళ్ళాలి. ఇలా మీకు కూడా కామర్స్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ విధంగా పోర్టల్ అనేది మీకు షో చేస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి నేను ఆర్డర్స్ ఆర్ మేనేజ్ ఆర్డర్స్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ ఐడిని ఇవ్వాలి. ఓకే, ఆర్డర్ ఐడి ఉంది కదా ఇక్కడ ఈ ప్లేస్లో Ctrl+V పేస్ట్, సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ షో చేస్తుంది. ఇలా సమ్ టైమ్స్ ఇలా చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే సో ఇక్కడ చూడండి, డెలివరీ టు బయ్యర్. సో అది ప్రీవియస్ ఇన్వాయిస్ అనమాట. అది ఆ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో LOkesh మెటీరియల్ అది కస్టమర్కి రీచ్ అయిపోయింది. ఇక్కడ డెలివరీ టు బయ్యర్ అని షో చేస్తుంది. ఓకే, ఇంకొక ఇన్వాయిస్ ఐడి చూపిస్తాను. ఓకే, దుర్గారావు. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చూపిస్తుంది. ఓకే, పిక్ అయితే కనుక పిక్ అని చూపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఇస్తున్నాను. Ctrl+C బ్యాక్ వచ్చేయండి. ఒకసారి ఒక స్టెప్ బ్యాక్ వచ్చేస్తే సేమ్ మేనేజ్ ఆర్డర్స్లోకి రావాలి. ఇక్కడ Ctrl+V పేస్ట్, సెర్చ్. ఒకసారి క్లిక్ చేయండి. చూసారా, ఇది కూడా డెలివరీ టు బయ్యర్, ఇది కూడా బయ్యర్కి రీచ్ అయిపోయింది. ఓకే, మరొక ఇన్వాయిస్ చూపిస్తాను. జగదీష్. ఇది ఎలా షో చేస్తుందో మీకు తెలుస్తుంది. Ctrl+C కాపీ, బ్యాక్ వస్తున్నాను. Ctrl+V ఎంటర్, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, పిక్డప్ అంటే ఏంటి, ఎవరైతే మన అమెజాన్ పర్సన్ ఉంటారో మార్కెటింగ్ పర్సన్, అతను వచ్చి మన దగ్గర ఆ ప్రోడక్ట్స్ని తీసుకుని వెళ్ళాడంటే అక్కడ పిక్డప్ అని చూపిస్తుంది. పిక్డప్ అని చూపిస్తుంది అంటే అతను వచ్చి మన దగ్గర ఆ యొక్క ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళాడు అని మనకు సూచిస్తుంది. ఓకే, సో యా గైస్, అదేవిధంగా ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తే అది ఎలా షో చేస్తుందో చూద్దాం. ఓకేనా, అదొక ఇన్వాయిస్. ఇది కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సెర్చ్. చూడండి, రిటర్న్ టు సెల్లర్ అంటే కస్టమర్కు నచ్చకపోతే మళ్ళీ మనకు రిటర్న్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు షో చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనము అమెజాన్లో మనకి చూసుకున్నట్లయితే మన ప్రోడక్ట్స్ని కామర్స్లో మనం సేల్ చేస్తాము. కస్టమర్కి నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ చేస్తారు. ఓకే, పికప్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా కస్టమర్కి రీచ్ అయితే ఏ విధంగా షో చేస్తుంది, దాని యొక్క స్టేటస్ అనేది టుడే క్లాస్లో మీకు బాగా చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.